వెల్కమ్ టు టీసాట్. ఐఎమ్ నరేష్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఈ వీడియోలో శాతవాహనుల యొక్క పరిపాలన గురించి నేర్చుకుందాము. ఆల్రెడీ మనం శాతవాహనుల గురించి స్టార్ట్ చేసాము. ఇందులో భాగంగా శాతవాహనుల పరిపాలన శాతవాహనులు మౌర్యుల యొక్క పరిపాలనా విధానమునే అనుసరించడం జరిగింది. కారణం ఏంటంటే శాతవాహనులు మౌర్యుల యొక్క సామంతులు కాబట్టి మౌర్యుల పతనానంతరం స్వతంత్ర రాజ్య స్థాపన చేసుకున్నారు. మౌర్యుల కాలంలోనే వీరి రాజ్యము సామంత రాజ్యంగా అభివృద్ధి చెందింది. రాజరికం అనేది వంశపారపర్యం అని గుర్తుపెట్టుకోవాలి. రాజ్యము కేంద్రీకృతమైనది కాదు. వీరి సామంతులు కూడా తమ చక్రవర్తి వలె మాతృ సంజ్ఞలు ధరించి నాణాలు ముద్రించి అధికారం కలిగి ఉన్నారు. వీరి కాలంలో పితృస్వామ్య వ్యవస్థ ఉంది. రాచరికము పితృస్వామ్య వ్యవస్థనే. రాజు చనిపోయిన తర్వాత రాజు కొడుకే రాజు అవుతాడు. సో పితృస్వామిక వ్యవస్థ కనిపిస్తుంది అనమాట. రాజు మంత్రుల సలహా మేరకు పరిపాలన నిర్వహించేవాడు. మనకి నలుగురు ముఖ్యమైన మంత్రులని చెప్పుకోవాల్సి ఉంటుంది శాతవాహన కాలంలో. విశ్వాసామాత్య ప్రధానమంత్రి, అంతరంగిక సలహాదారుడుగా చెప్పాల్సి ఉంటుంది. మహామాత్య ఆర్థిక మంత్రి, రాజామాత్య ఈ రాజామాత్య అనేవాడు ఇతను రాజు జారీ చేసిన శాసనాలను అమలు చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మహాతలవర సైన్యానికి నాయకత్వం వహించడం జరుగుతుంది. ఇక అధికారుల విషయంకి వచ్చినట్లయితే మహామాత్తులు ప్రత్యేక కార్యం కొరకు నియమించబడిన మంత్రులుగా చెప్పాల్సి ఉంటుంది. అలాగే భాండాగారికుడు వస్తు రూపంలోని ఆదాయాన్ని భద్రపరిచేవాడు. మహాసేనాపతి రాజపత్రాలు మరియు శాసనాలను రచించేవాడు. లేఖకుడు రాజాజ్ఞలను రాజు వ్యవహారాలను పత్రాలను రాసి భద్రపరిచేవాడు. హిరణకుడు ద్రవ్య రూపమైన ఆదాయాన్ని భద్రపరిచే కోశాధికారి. ప్రతిహారుడు ద్వారపాలకుడు. దూత రాయబారి. మహా ఆర్యక న్యాయ వివాదాలను చూసేవాడు, లేకపోతే మనం న్యాయాధికారి అని చెప్పుకోవచ్చు మహా ఆర్యకని. దూత వేరే రాజ్యాలతోటి సంబంధాలు నిర్వహించుకోవడం కోసము సామంత రాజ్యాల దగ్గరికి దూతని పంపించడం జరుగుతుంది, రాయబారిని పంపించడం జరుగుతుంది. పరిందావారాలు రాజు అంతరంగిక సైన్యంలో గూఢచారులని చెప్పాల్సి ఉంటుంది. మహాధార్మిక విద్యా మతపరమైన వ్యవహారాలు చూసేవాడు. మతపరమైన వ్యవహారాలు చూసే వ్యక్తి మహాధార్మిక అన్నమాట. అలాగే రజ్జుగాహక భూమిని సర్వే చేసి శిస్తు వ్యవహారాలు చూసేవాడు. నిబంధనాకారుడు, ఇతన్నే అక్షపటలకులు అని కూడా అంటారు. రాజాజ్ఞలను పత్రాల రూపంలో రాసి భద్రపరిచేవాడు. భవిష్యత్తు కోసము వాటిని సేవ్ చేస్తారనమాట. భవిష్యత్తులో ఎప్పుడైనా దాన్ని చెక్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. ఆ చట్టాలను అమలు పరచడం కోసము వాటిని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్షపటలిక శాఖ అంటే రికార్డ్ ఆఫీస్ అన్నమాట. శాతవాహనులు పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఆహారాలుగా, విషయాలుగా, గ్రామాలుగా విభజించారు. ఆహారంపై అధిపతి అమాత్యుడు. అమాత్యులకు వంశపారపక్క హక్కు లేదు. వారిని తరచూ బదిలీ చేసేవారు. విషయానికధిపతి విషయపతి. గ్రామానికి అధికారి గ్రామికుడు, గ్రామని, గుమిక, ఈ మూడు పదాలని ఉపయోగించేవారు. అనేక గ్రామాలను కలిపి గుల్మి అనేవారు. దీని అధిపతి గుల్మి అనే ప్రాంతం ద్వారా పరిపాలిస్తాడు. శాతవాహనులు సరిహద్దుల రక్షణకి చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో గుల్మిని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక 10 గ్రామాలు 20 గ్రామాలు గుల్మికకి ఇవ్వడం జరుగుతుంది. ఆ గుల్మిక ఏం చేస్తారంటే ఆ 10 గ్రామాల్లో 20 గ్రామాల్లో పన్నులు వసూలు చేసి ఆ పన్నులు వసూలైన దాంతో సైన్యం నిర్వహిస్తాడు. రాజ్యం యొక్క సరిహద్దులను పటిష్టపరుస్తాడనమాట. ప్రాంత సరిహద్దు రక్షణకై సేనాధిపతులుగా ఉండేవారు వీళ్ళు. మనకు మయకధోని శాసనంలో ఈ గుల్మిక గురించి, సైన్యం సరిహద్దులను కాపాడడం గురించి ఉంటుంది. గుమిక అనే అధికారులు కొన్ని గ్రామాల్లో ఉండేవారు. వీళ్ళు శాంతి భద్రతలు కాపాడుతారు.
రైట్. మహారథులు మహాభోజకులు అనేవారు సామంత ప్రభువులు. మహారథులు మహాభోజకులు అనేవాళ్ళు సామంత ప్రభువులు. వీరి కాలంలోని సామంత రాజ్యాలను జనపదాలు అనేవారు. జనపదాలు. శాతవాహనుల కాలంలో బరూకచ, సోపార, కన్హేరి, కళ్యాణి, పైఠాన్, తగరా, జున్నార్, కార్లే మొదలైనవి ప్రధానమైన పట్టణాలు మరియు వర్తక కేంద్రాలు. వ్యాపారం చాలా గొప్పగా డెవలప్ అయింది. శాతవాహనుల యొక్క ప్రధాన రేవు పట్టణం అంటే బరూకచగా చెప్పాలి. బరూకచ, సోపార, కళ్యాణ, రైట్, పైఠాన్, తగరా, జునార్, కార్లే ప్రధాన పట్టణాలు. మనకి ఇందులో బరూకచ, సోపార, కన్హేరి, రైట్, బరూకచ, సోపార, కళ్యాణి ఈ మూడు కూడా రేవు పట్టణాలు. మిగతా ఏమో రైట్ వ్యాపార కేంద్రాలు, వర్తక కేంద్రాలు అని చెప్పాలి. రైట్. పట్టణ పరిపాలన కోసం నిగమ సభలు ఉండేవండి. ఈ నిగమ సభలు వాణిజ్యం చూస్తాయి. మనకి బట్టిప్రోలు శాసనం చూసినట్లయితే నిగమ సభల గురించి సమాచారం ఉంది. మెగస్తనీస్ తన ఇండికాలో కూడా నిగమ సభల గురించి రాయడం జరిగింది. ఫస్ట్ మనము మెగస్తనీస్ కంటే ముందే మనము బట్టిప్రోలు శాసనం చూడాల్సి ఉంది. కుబ్బీరకుడు అనేటువంటి వ్యక్తి శవపేటికలో, రైట్, శవపేటికలో మనకి యొక్క బట్టిప్రోలు శాసనం దొరికింది. కుబ్బీరకుడు అనేటువంటి స్థానిక రాజు, అతని యొక్క శవపేటికలో మనకు తామ్ర శాసనం దొరికింది. సో ఆ శాసనం ప్రకారము నిగమ సభల పరిపాలన గురించి ఉంది. రైట్. కుల పెద్దలు గహపతులు అనేవారు. వీరు నిగమ సభల్లో సభ్యులుగా ఉండేవారు. నిగమ సభని గహపతులు అనేవాళ్ళు వాళ్ళ అధీనంలో పెట్టుకొని పరిపాలన చేస్తారు. గహపతులు అనేవాళ్ళు వాళ్ళు పరిపాలన చేయడం జరుగుతుంది. రైట్. ఆర్థిక పరిస్థితులు. భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గము. 1/6 వంతు భూమి శిస్తుని వసూలు చేసేవారు. ప్రధాన ఆదాయ మార్గం అంటే భూమి శిస్తు అని చెప్పాలి. పండిన పంటలో 1/6 వంతు భూమి శిస్తుగా వసూలు చేసేవాళ్ళు. రైట్. ఒక 100 బ్యాగులు పండింది అనుకోండి, 100 బ్యాగుల్లో 1/6 వంతు. 50 బ్యాగులే పండింది, 50 బ్యాగులో 1/6 వంతు, 1/6. అలాగే 200 బ్యాగులు పండింది, 200 బ్యాగులు 1/6. ఎంత పంట పండినా పండిన దాంట్లోంచి 1/6 వంతుని భూమి శిస్తుగా వసూలు చేసేవారని గుర్తుపెట్టుకోవాలి. పంటలో రాజు భాగాన్ని దేయమేయ అని రాజభాగం అనే పేరుతో పిలుస్తారు. భారతదేశంలో మొదటిసారిగా భూమిని దానం చేసిన వారు శాతవాహనులే. దీని వల్లనే మనకు భారతదేశంలో భూస్వామ్య వ్యవస్థ ఏర్పడినది. భూస్వామ్య వ్యవస్థ అనేది ఏర్పడిందని గుర్తుపెట్టుకోవాలి. రైట్. ల్యాండ్ లార్డిజం అంటాం ఇంగ్లీష్లో, ఫ్యూడలిజం అని అంటాం ఇంగ్లీష్లో. భూస్వామ్య వ్యవస్థకు పునాది వేసింది శాతవాహనులు, అభివృద్ధి చేసింది గుప్తులని చెప్పాల్సి ఉంటుంది. బ్రాహ్మణ శ్రమణులకు పరిహారాలు ఇచ్చే సాంప్రదాయము శాతవాహన యుగంలోనే ప్రారంభమైంది. బ్రాహ్మణులకి శ్రమణులు అంటే బౌద్ధ జైన సన్యాసులు, వారికి దానాలు ఇవ్వడం శాతవాహన కాలంలోనే స్టార్ట్ అయింది. రాజ్యంలోని వ్యవసాయ భూమి అంతా కూడా రాజు సొంతం కాదు. రైతుకు కూడా హక్కులు ఉండేవి భూమిపైన. రైతుకు కూడా హక్కులు ఉంటాయి. రాజు సొంత భూమిని రాజక్షేత్రం అని, దాన్నే రాజ కంకేట అనేవాళ్ళు. రాజు యొక్క సొంత భూమిని రాజక్షేత్రం అని. అండ్ భూదానం చేయవలసి వచ్చినప్పుడు రాజు భూమిని కొని దానం చేసేవాడు. గౌతమీపుత్ర శాతకర్ణి తన పిత్రార్జితమైనటువంటి భూమిలో 100 నివర్తనాల భూమిని బౌద్ధ సన్యాసులకు దానం చేయడం జరిగింది. నివర్తనము అంటే 1.5 ఎకర్ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం 1.5 ఎకర్కి సమానము నివర్తనం అంటే 150 ఎకరాల భూమిని రైట్ గౌతమీపుత్ర శాతకర్ణి తన పిత్రార్జితమైన అంటే తన తండ్రిదండ్రుల ద్వారా రైట్ వచ్చినటువంటి భూమి అన్నమాట. రైట్. బంజరు భూములను గ్రామంలోని రైతుల చేత రోజుకొకరి వంతున గ్రామాన్ని సేద్యం చేయించి ఆదాయాన్ని రాజుకు అప్పగించేవాడు. బంజరు భూములని గ్రామంలోని రైతుల చేత రోజుకొక వ్యక్తి సేద్యం చేయాల్సి ఉంటుంది. ఒకరోజు ఒక వ్యక్తి భూమి దున్నిపోతే ఇంకో వ్యక్తి నాట్లు వేయాల్సి ఉంటుంది, ఇంకో వ్యక్తి వాటర్ పెట్టాల్సి ఉంటుంది, ఇంకో వ్యక్తి రైట్ అక్కడ కలుపు తీయాల్సి ఉంటుంది, తర్వాత పంటను కోయాల్సి, ఇట్లా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా ఈ గ్రామని అధీనంలో ఉంటుంది. రాజుకి ఆదాయాన్ని అప్పగిస్తాడు ఈ గ్రామని అనేవాడు. ఇటువంటి ఉచిత సేద్యాన్ని విష్ఠి అని, తెలుగులో దీన్నే వెట్టి లేదా వెట్టి చాకిరి అని కూడా చెప్పొచ్చు. ఉచిత సేవలు ఇవ్వడం, రాజు గౌరవార్థము చేసేటువంటి సేవలు, దాన్నే మన భాషలో వెట్టి చాకిరి అంటున్నాం. భూమితో పాటు భూమిలోని ప్రజల్ని కూడా బదిలీ చేసే పద్ధతి శాతవాహన కాలంలోనే ప్రారంభమైంది.
దీనివల్లనే మనం భూస్వామ్య వ్యవస్థ అభివృద్ధి చెందింది అంటున్నాము. వీరి కాలంలో పొలాలకు నీరును సరఫరా చేయడానికి ఉదక యంత్రాలను వాడేవారు. ఉదక యంత్రాలను వాడేవాళ్ళు. పత్తి గింజలు తీయడానికి రక్కసి లోటాయి గిరక అనే సాధనాన్ని వాడేవారు. పత్తి నుంచి గింజలను వేరు చేయడానికి రక్కసి లోటాయి గిరక అనేటువంటి సాధనాన్ని వాడడం జరిగింది. వృత్తి పన్నులను కారూకర అనేవారు. రైట్, రహదారులపైన సుంకాలు ఉండేవి. ఇక నెక్స్ట్ సైన్యం విషయంకి వచ్చినట్లయితే హాతీగుంప శాసనంలో చతురంగ బలాల గురించి పేర్కొనడం జరిగింది. చతురంగ 4. రైట్, స్కందావారము తాత్కాలిక సైనిక శిబిరము. ఒక ప్రాంతం నుండి రైట్ విదేశీయులు దాడి చేసే అవకాశం ఉంది అంటే ఆ ప్రాంతంలో సైన్యం తీసుకొచ్చి పెడతారు, దాన్ని ఏమంటారు? స్కందావారము. కటకము శాశ్వత సైనిక శిబిరము. రైట్, మనకి ధాన్య కటకము ఇవన్నీ కూడా ప్రముఖ స్థావరాలుగా చెప్పాల్సి ఉంటుంది. ఎప్పుడు అక్కడ సింపుల్గా ఇంగ్లీష్లో కంటోన్మెంట్ అంటాము. సైనికుల యొక్క శాశ్వత శిబిరాలే కటకము, దాన్నే ఇంగ్లీష్లో కంటోన్మెంట్ అంటున్నాము. కారవేలుడు ప్రితుండ నగరాన్ని గాడిదల చేత దున్నించి నేలమట్టం చేశాడు. మనకి ఇది హాతీగుంప శాసనంలో ఉంది. హాతీగుంప శాసనంలో మెన్షన్ చేయబడి ఉంది. ఇక శ్రేణి వ్యవస్థ గురించి చూసినట్లయితే ఈ కాలంలో ఒక్కొక్క వృత్తిని అనుసరించి వారు ఒక్కొక్క ప్రత్యేక సంఘంగా ఏర్పడ్డవారు. వాళ్ళ వృత్తిని కాపాడుకోవడం కోసం, వాళ్ళ యొక్క ధరలను కాపాడుకోవడం కోసము ఒక సంఘం కింద ఏర్పడ్డారు. ఇలాంటి సంఘాలనే శ్రేణులని. ప్రతి శ్రేణికి శ్రేష్ఠి అనే పదమే తర్వాత కాలంలో శెట్టి అయింది. రైట్, మరొక పదం కూడా ఉందండి, జ్యేష్ఠక. రైట్, జ్యేష్ఠక వచ్చేసి ప్రాకృత పదము, శ్రేష్ఠి వచ్చేసి సంస్కృత పదం చెప్పాలి. సంఘ సభ్యులుగా ఉండవలసిన కట్టుబాట్లన్నింటినీ ఈ సంఘం వారే అమలుపరచవలసి ఉంటుంది. రైట్, ఈ కట్టుబాట్లను శ్రేణి ధర్మం అనేవారు. రైట్, ఎవరైతే ఈ సంఘంలో చేరుతారో వాళ్ళు అందులోనే ఉండాలి, వేరే శ్రేణిలోకి మారడానికి లేదు. అలా మారితే మళ్ళీ అతనికి పనిష్మెంట్ ఇవ్వబడుతుంది. రైట్, 18 రకాల శ్రేణులు ఉన్నాయండి. 18 రకాల శ్రేణులు ఉన్నాయి. వృత్తి సంఘాలు నేటి బ్యాంకుల వలె పనిచేస్తున్నాయి. రైట్, ఎలా పనిచేస్తున్నాయి అంటే మనకి ఎవరైతే సభ్యత్వం జాయిన్ చేస్తారో వాళ్ళు సభ్యత్వ రుసుము కడతారు. అలా అందులో ఉన్న సభ్యులందరూ కట్టడం వల్ల డబ్బులు సేవ్ అవుతాయి. ఈ డబ్బులను వడ్డీకి ఇస్తారు, అంటే డిపాజిట్లు తీసుకొని ఇవ్వడము. బ్యాంకుల్లా కూడా పనిచేసినవి. శాతవాహన కాలంలో వడ్డీ ఎంత అయ్యా అంటే 12%. మనకి శక క్షాత్రపుడు వృషభదత్తుడు నాసిక్ శాసనాన్ని జారీ చేయడం జరిగిందండి. రైట్, శక వంశానికి చెందినటువంటి క్షాత్రపుడు రిషభదత్తుడు. ఇతడు నహాపను యొక్క మేలనుడు అని చెప్పాల్సి ఉంటుంది. రైట్, ఇతను కోలికా శ్రేణికి 2000 కార్షపణాలను అప్పుగా ఇవ్వడం జరిగిందండి. గోవర్ధనాహారంలోని కోలికా శ్రేణికి రిషభదత్తుడు 2000 కార్షపణాలకు ఇవ్వడం జరిగింది. రైట్, 2000 కార్షపణాలు అప్పుగా ఇచ్చాడు. అయితే అతనికి 12% సంవత్సరానికి వడ్డీ వస్తుంది. ఆయన ఆ వడ్డీ తీసుకోలేదు. శ్రమణులకు వస్త్రదానం చేయమని చెప్పేసి ఈ కోలికా శ్రేణిని కోరాడు ఆయన. ఆయన అసలు ఎప్పుడు అలాగే ఉంటుంది, సంవత్సరానికి 12% వడ్డీ యాడ్ చేయాలి. ఆ వడ్డీ ఎంతైతే ఉంటుందో అంత బట్టలు దానం చేయమని కోరాడు. సో మనకి దీనివల్ల ఏం తెలుస్తుందంటే శాతవాహన కాలంలో వడ్డీ రేట్ ఎంత అయ్యా అంటే 12%. రైట్, 12%. అయితే ఏ శాసనం అండి? రిషభదత్తుడి నాసిక్ శాసనం అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, వివిధ వృత్తి సంఘాలు మనకు 18 ఉన్నాయని చెప్పాము. హాలికులు, వ్యవసాయదారులు, గోపాలక గోవుల్ని కాసేవారు, సేతి వ్యాపారులు, కోలికలు, సాలే బట్టలు నేసేవారు, తిలపిస్టికులు నూనె తీసేవారు, ఓద యంత్రికులు నీటి యంత్రాలు నడిపేవారు, శలవర్ధకులు, శిల్పులు, వసకారులు, మేధవారు, శారదావాహులు, విదేశీ వర్తకం సాగించేవారు, వదికులు, వడ్రంగులు, కసకారులు, కంచు పని చేసేవారు, రైట్, కమ్మరులు, కులారులు, కుమ్మరులు, రైట్, కమ్మరులు మనకి ఐరన్ పని చేసేవాళ్ళు అనమాట. రైట్, కులారులు, కుమ్మరులు కుండలు తయారు చేసేవారు, గదికులు సుగంధ ద్రవ్యాలను తయారు చేసేవారు. రైట్, మనకి సెంట్లు తయారు చేసేవాళ్ళు అనమాట. సువనక బంగారు పనులు చేసేవారు, చెంకుకారులు, చర్మకారులు.
రైట్ జంతువులు చనిపోయినప్పుడు జంతువుల చర్మాలను తీసి రైట్ చెప్పులు తయారు చేస్తారు, చర్మాంతో వివిధ వస్తువులు తయారు చేస్తారు, లేఖకులు రాయసగ్రాండ్లు రాసేవాళ్ళు, మణికారులు మెరుగుపెట్టేవాళ్ళు, మనకి బంగారం కావచ్చు వెండి ఆభరణాలకు పాలిష్ చేస్తారనమాట, మెరుగు పెడతారనమాట. ఇలా 18 రకాల శ్రేణులు ఉన్నాయన్నమాట. రైట్ వాణిజ్యము, దేశీ వాణిజ్యం గురించి అమరావతి శాసనం తెలుపుతూ ఉంది. రైట్ మనకు దేశం లోపల ఎడ్ల బండి అనేది ప్రధాన ప్రయాణ సాధనము. మనకి సముద్రం పైన షిప్ ఎంత ఇంపార్టెంటో ఎడ్ల బండి అంత ఇంపార్టెంట్ అనమాట. భూమిలోన దేశీయ వాణిజ్య కేంద్రాలను రేవు పట్టణాలతో కలుపుతూ రహదారులు ఉండేవి. రైట్ మనకి మచిలీపట్నం నుంచి ఒకటి, వినుకొండ నుంచి మరొకటి, వ్యాపార మార్గాలు గోల్కొండ ప్రతిష్టానంల మీదుగా రైట్ బరూకచ్చం వరకు ఉండేవని, దాని గుర్తులు నేటికి ఉన్నాయని డాక్టర్ ఫ్లీట్ రాయడం జరిగింది. డాక్టర్ ఫ్లీట్ రాశాడు. రైట్ గోల్కొండ ప్రతిష్టానం మీదుగా బరూకచ్చ, బరూకచ్చ అంటే ప్రస్తుత బ్రోచ్ అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ప్రస్తుత బ్రోచ్. రైట్ గుజరాత్ రాష్ట్రం అండి. రైట్ గుజరాత్ రాష్ట్రంలోని బ్రోచ్ అనేది శాతవాహనుల యొక్క ముఖ్యమైన రేవు పట్టణము. దాన్ని ఆ కాలంలో ఏమన్నారు, బరూకచ్చ లేదా భార్యా గజ అన్నారు. భార్యా గజ అని చెప్పేసి కూడా పిలవడం జరిగింది. బరూకచ్చ అన్న భార్యా కచ అన్న ఒకటే. రైట్ మనకి ఎవరు చెప్పారండి, డాక్టర్ ఫ్లీట్ చెప్పడం జరిగింది. మచిలీపట్నం నుంచి ఒకటి స్టార్ట్ అవుతుంది, వెనుకొండ నుంచి మరొకటి స్టార్ట్ అవుతుంది. రైట్ గోల్కొండ ప్రతిష్టానాపురం మీదుగా బరూకచ్చం వరకు, అంటే మనకి ఆంధ్ర ప్రాంతం మచిలీపట్నం నుంచి గుజరాత్ వరకు కూడా మనకి ఒక మార్గాలు ఉన్నాయని చెప్పేసి అన్నాడు డాక్టర్ ఫ్లీట్. రైట్ విదేశీ వాణిజ్యాన్ని పెరిప్లస్ మరియు టాలమీ జియోగ్రఫీ తెలుపుతున్నాయి. పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్సీ, ఎర్ర సముద్రంపై నా దినచర్య, ఒక అజ్ఞాత నావికుడు రాసినటువంటి గ్రంథం ఇది. టాలమీ ఏ గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథము. ఈ రెండిట్లో కూడా విదేశీ వాణిజ్యం గురించి ఉంది. విదేశాలతో వర్తకం చేసే వర్తకులను సార్దాబాహులని పిలిచేవాళ్ళు. రైట్ దీనిలో ధాన్యం వ్యాపారం చేసే వాళ్ళని ధనికులు అని చెప్పేసి చెప్పేవాళ్ళు. ధాన్యం వ్యాపారం చేసేవాళ్ళు ధనికులు. రైట్ అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి చెందిన 12 ఓడ నాణ్యాలు గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో లభించాయి. ఎక్కడ లభించాయండి, చేబ్రోలు. రైట్ 12 ఓడ నాణ్యాలు. రైట్ నాణ్యం పైన ఓడ ముద్దలు ఉన్నాయి కాబట్టి ఓడ నాణ్యాలు అంటాం. వాటి మీద 3 తెరచాప కొయ్యలు, ఒక చుక్కాని ఉన్నాయి. రైట్ తెరచాప గల ఓడ ఉన్న నాణ్యాలు ఇచ్చింది ఎవరయ్యా అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎక్కడ దొరికాయా అంటే చేబ్రోలు, రైట్ గుంటూరు జిల్లా. యజ్ఞశ్రీ శాతకర్ణి 12 నాణ్యాలు. రైట్ ప్రపంచంలో ఓడ చుక్కానిని మొదట కనిపెట్టినది శాతవాహనుల కాలంలోనే. రైట్ శాతవాహనుల కాలంలోనే మనకు ఓడ చుక్కాని అనేది ఉంది. తూర్పు తీరంలో ప్రధానంగా రేవులు చూసినట్లయితే ఘంటసాల, కోడూరు, మైసోలియా, కోరంగి, ఇవి తూర్పు తీరంలో ప్రధాన రేవు పట్టణాలు. ఘంటసాల గుంటూరు జిల్లా, కోడూరు గుంటూరు జిల్లా, మైసోలియా దాన్నే మచిలీపట్నం అంటున్నాము. కోరంగి, కోరంగి మనకు ప్రస్తుతం మడాడువులకు ప్రసిద్ధి కోరంగి అనే ప్రాంతము. రైట్ పశ్చిమ తీరంలో కళ్యాణి, సోపారా మహారాష్ట్ర, బరూకచ్చ బ్రోచ్. రైట్ బ్రోచ్ వచ్చేసి గుజరాత్ అని చెప్పాల్సి ఉంటుంది. రైట్ రోమ్ దేశంతో వాణిజ్యాన్ని నిర్వహించేవి ఈ ప్రాంతాలు. రోమ్ నాణాలు తెలంగాణలోని సూర్యాపేట, ఏలేశ్వరం, నాగార్జునకొండ, ఆంధ్రాలోని సాలిహుండం, వినుకొండ, విజయవాడ మొదలగు చోట్ల లభించాయి. రోమ్ నాణాలు తెలంగాణలో సూర్యాపేట, ఏలేశ్వరం, నాగార్జునకొండ ఈ ప్రాంతాలు గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు శకం 70లో ప్లిని భారతదేశం నుండి దిగుమతైన గాలితో నేసినవా అన్నట్లుండే శాలగూళ్ళ వంటి వస్త్రాలు రోమన్ యువతులు ధరిస్తున్నారని వాపోయాడు, ఏడ్చాడు. ఈ ప్లినీ అనేవాడు రోమన్ అసెంబ్లీలో ఒక సెనేటర్ అని చెప్పాల్సి ఉంటుంది. భారతదేశానికి బంగారము వెండి నాణ్యాలు వరదలాగా పోతున్నాయి, ఒక నదిలాగా వెళ్ళిపోతూ ఉన్నాయి. మనం ఇమీడియట్గా వ్యాపారం ఆపాల్సిందే. ఆపకపోతే భవిష్యత్తులో రోమన్ సామ్రాజ్యంలో బంగారు వెండి నాణ్యాలు మనం చూడలేము అని చెప్పేసి ఏడ్చాడు. రైట్ ఈ యొక్క బట్టలు చూసినట్లయితే మస్లిన్ అని చెప్పాల్సి ఉంటుంది. రైట్ మనకి సాలెగూడు ఎంత చిన్నగా ఎంత ఉంటుందండి, చాలా నాజుగ్గా ఉంటుంది. రైట్ మస్లిన్
మస్లిన్ అనేటువంటి క్లాత్ అనమాట. చాలా నాజుగ్గా ఉంటుంది, పల్చగా ఉంటుంది, రైట్, పారదర్శకంగా ఉంటాయి అన్నమాట. సో అవి వేసుకున్నట్టు ఉండదు, పారదర్శక దుస్తువులు. సో నైతిక విలువలు పతనమవుతున్నాయి. ఈ యొక్క మహిళలు, రోమన్ మహిళలు ఇవి ధరిస్తున్నారు పారదర్శక బట్టలు. సో నైతిక విలువలు కాపాడాలంటే దీన్ని రద్దు చేయాల్సిందే, వ్యాపారం అడ్డగించాల్సిందని రోమన్ పార్లమెంట్లో ఏడ్చాడు ప్లినీ. టైబీరియస్ నుండి కరాకల్లా వరకు రోమన్ చక్రవర్తుల నాణాలు తెలుగు ప్రాంతంలో లభించాయి. భారతదేశం నుండి వచ్చే విలాస వస్తువుల కోసము రోమ్ దేశంలోని ధనికులు ఎగబడేవారని ప్లినీ పేర్కొనడం జరిగింది. ఈ ఏటా ఈ విలాస వస్తువుల కొరకు 10 కోట్ల సెస్టర్స్లు అంటే 11 లక్షల పౌండ్ల రూపాయలు రైట్ రోమ్ సామ్రాజ్యం నుంచి రైట్ వెళ్తున్నాయి. అందులో 5 లక్షల పౌండ్లు భారతదేశానికే వెళ్తున్నాయని రైట్, అంటే సగం భారతదేశం నుంచే దిగుమతి చేసుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నాడు ప్లినీ. 11 లక్షలు దాదాపు 5 లక్షల వరకు భారతదేశం వెళ్తున్నాడు. నర్మదా నది తూర్పు తీరంలో రత్నాలు దొరికేవని టాలమీ రాశాడు. నర్మదా నది తూర్పు తీరంలో రైట్ రత్నాలు దొరికేవి. రైట్, అల్లూరు శాసనం యోనక దివ్యను పేర్కొంటుంది. రైట్, రోమన్ దేశం నుండి ఆంధ్రదేశానికి కొన్ని టన్నుల బంగారం దిగుమతి అయింది. రైట్, సామాన్య ప్రజలు కూడా బంగారు ఆభరణాలు ధరించడం అజంతా, ఎల్లోరా, సాంచి, నాగార్జునకొండలోని శిల్పాల ద్వారా, చిత్రాల ద్వారా తెలుస్తుంది. రైట్, ఇక ఎగుమతుల విషయంకి వచ్చినట్లయితే సుగంధ పరిమళ ద్రవ్యాలు, మణులు, ముత్యాలు, పట్టుబట్టలు, మల్లు సెల్లాలు. ఆ మల్లు సెల్లాలనే మనం మస్లిన్ అని చెప్పేసి చెప్తాము. మల్లు సెల్లాలనే మస్లిన్ అని చెప్పేసి అంటాము. దిగుమతులు బంగారం, వెండి, రాగి, గాజు సామాన్లు. బంగారం, వెండి, రాగి, గాజు సామాన్లను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇక నెక్స్ట్ చూసినట్లయితే వర్తక వ్యాపారంలో వస్తు మార్పిడి విధానం కనిపిస్తుంది. వర్తకులు తమ సౌకర్యం కోసము చిన్న ముద్ర నాణ్యాలు ముద్రించేవారు. ఈ నాణ్యాలు వర్తక సంఘం వారు వర్త సంఘం ముద్రతో ఇచ్చేవాళ్ళు. మనకి వర్తక సంఘం నిగమ ఒక వర్తక సంఘంతో వ్యాపారంలో ఈ చిన్న ముద్రణ నాణ్యాలు ఉపయోగించేవారు, చిన్న ముద్ర నాణ్యాలు ఉపయోగించేవారు. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే వీటిలో ఎక్కువగా వెండి నాణ్యాలు, తక్కువగా రాగి నాణ్యాలు ఉండేవి. రైట్, మనకి కోటిలింగాల వద్ద రణగోబద, రణ సమగోప పదాలు గల రాగి పోటీన్ నాణ్యాలు లభించాయి. రాగి పోటీన్ నాణ్యాలు లభించాయి. మనకి కోటిలింగాల జగిత్యాల జిల్లాను గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాగి పోటీన్ నాణ్యాలు లభించాయి. రైట్, ఇందులో మన రాజుల పేర్లు ఉన్నాయి. శాతవాహనుల నాణ్యాలు సీసం, పోటీన్, రాగి, వెండి నాణ్యాలు ముద్రించారు. రైట్, మనకి కార్షపణము, కుశనము, సువర్ణము, పదక లేక ప్రతీక అనే నాణ్యాలు ఈ కాలంలోనే వాడుకలో ఉన్నాయి. ఇక ఇవి గుండ్రంగాను, చతురస్రాలుగాను, అండాకృతిలోను ఉండేవి. రైట్, ఈ నాణ్యాలపైన రాజుల పేర్లు ఏనుగు, గుర్రము, వృషభము, త్రిరత్న, స్వస్తిక్, నందిపాద, సూర్యబింబము, రైట్, శంఖము, కమలము, నాగ చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. రైట్, ఇక గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి వెండి నాణ్యాలు చూసినట్లయితే ఇవి కొల్హాపూర్, జోగల్ తంబిలో లభించాయి. రైట్, మనకి కార్షపణము అంటే వెండి నాణ్యం అండి, సువర్ణము అంటే బంగారు నాణ్యం అండి. ఒక బంగారు నాణ్యానికి 35 వెండి నాణ్యాలతో సమానము. ఇది మన ప్రీవియస్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. ఒక బంగారు నాణ్యానికి 35 వెండి నాణ్యాలు. రైట్, ఇక సాంఘిక పరిస్థితులు చూసినట్లయితే మనకి శాతవాహనుల కాలంలో వర్ణ వ్యవస్థ స్థిరపడలేదు. రైట్, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటి వర్ణాలు మనకు కనిపిస్తాయి. అయితే వర్ణాలలో వృత్తుల బట్టి ఉపకులాలు ఉన్నాయండి. రైట్, అయితే వృత్తి మార్పిడి మాత్రము మనకు ఉండేది. రైట్, మనకి బౌద్ధ, జైన మతాలు బలంగా ఉండడం వల్ల రైట్ ఇక్కడ మనకి వృత్తి మార్పిడి అనేది అలో చేయడం జరిగింది. అంటరానితనం కనిపించదు. గౌతమిపుత్ర శాతకర్ణి వర్ణ సాంకర్యాన్ని నిరోధించాడని నాసిక్ శాసనం తెలుపుతుంది. వీరి శాసనాల్లో హలక, గొలక, కోలిక అనే ఉపకులాలు ఉన్నట్టుగా చెప్పబడ్డాయి. రైట్, విదేశీయులు దేశంలో స్థిరపడి వైదిక మతంలో కలిసిపోయారు. రైట్, మనకి పితృస్వామిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండేది.
కుటుంబ సభ్యులందరూ కలిసి దానాలు చేయడం అమరావతి శాసనంలో కనిపిస్తుంది. రైట్, దిమిక అనే చర్మకారుడు కుటుంబంతో కలిసి వచ్చి అమరావతి స్తూపానికి పూర్ణ కుంభాన్ని బహూకరించి శాసనాన్ని జారీ చేయడం జరిగింది. ఈ కాలంలో బ్రాహ్మణులు ప్రత్యేక సౌకర్యాలు అనుభవించడం జరిగింది. క్షత్రియులు పన్నులు వసూలు చేశారు. వైశ్యుడు భూ యజమాని, శూద్రుడు పైవారికి సేవ చేసేవాడు. ఈ కాలంలో బానిసలు కూడా కనిపిస్తారండి. సతీ సహగమనం గురించి గాథా సప్తశతి వర్ణిస్తుంది. సతీ సహగమనము చూసి గ్రీకులు దిగ్భ్రాంతికి గురైనారని స్ట్రాబో వివరించడం జరిగింది. మనకి నాగార్జున కొండలో సతీ సహగమనం జరిగినట్టు తెలుస్తూ ఉంది. స్త్రీలకు సమాజంలో గౌరవప్రదమైన స్థానం ఉండేది. తమ భర్తల యొక్క ఉద్యోగ నామాలను వాళ్ళ యొక్క పేర్లో పెట్టుకున్నారు. స్త్రీ యొక్క గౌరవాన్ని కాపాడడం కోసం స్త్రీధనాన్ని పేర్కొనడం జరిగింది. స్త్రీధనము తన పెళ్లి సందర్భంలో తల్లిదండ్రులు మహిళకి ఇచ్చేది. మనకి అల్లుడికి ఇచ్చింది అయితేనేమో వరకట్నం అంటాము, కూతురికి ఇచ్చిందేమో స్త్రీధనం అంటాము. ఒకవేళ భర్త ఆ ధనాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 12% వడ్డీతో కలుపుకొని తిరిగి చెల్లించాలి. స్త్రీధనం అనేది మహిళల యొక్క హక్కు, వాళ్ళ గౌరవాన్ని కాపాడడం కోసము. స్త్రీలు కవులుగా ఉన్నారు. గాథా సప్తశతిలో మనకి చెప్పడం జరిగింది. అత్యధిక దానాలు బౌద్ధ మతానికి ఈ యొక్క స్త్రీలే చేశారు. ముఖ్యంగా ఈ శ్రీధనం ద్వారా దానాలు చేయడం జరిగింది. నాట్యకత్యలు అరదలం అనే మైపూతని వాడేవాళ్ళు. ప్రజెంట్ మనం మేకప్ అంటున్నాం కదా, దాన్నే అరదలం అంటున్నాం, మైపూత అంటున్నాము. నృత్య సంగీతాలు కాలక్షేపము, వీణ, వేణువు, మృదంగము, శంఖం అనేవి మొదలైనటువంటివి. మనకి వాత్సాయన కామసూత్రాలు హలక, ఉద్యాన గమన, ఘట నిబంధన, మదనోత్సవాల వంటి పండుగల యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. ఇక మత పరిస్థితులు చూసినట్లయితే రాజులు వైదిక మతాన్ని పోషించారు. రాణులు, వైశ్యులు, సాధారణ ప్రజలు బౌద్ధ మతాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. గౌతమీపుత్ర శాతకర్ణి బ్రాహ్మణ మతాన్ని ప్రోత్సహించి ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ వంటి బిరుదులని స్వీకరించడం జరిగింది. వేదాశ్రీ, యజ్ఞశ్రీ శాతకర్ణులు శాతవాహనులోని వైదిక మతాన్ని పెంచారు. నానాఘాట్ శాసనంలో పేర్కొన్న దేవతలు చూసినట్లయితే ఇంద్ర, సంకర్షణ, వాసుదేవ, చంద్ర, సూర్య, యమ, వరుణ వంటి దేవతలు మనకి పేర్లు కనిపిస్తున్నాయి నానాఘాట్ శాసనంలో. పౌరాణిక మతము వైదిక మత స్థానంలో ప్రవేశించింది. వేదాల ప్రాధాన్యత తగ్గి పురాణాలకు ప్రాధాన్యత పెరిగింది. సో పురాణాల ఆధార మతమే పౌరాణిక మతము. శైవ వైష్ణవాళ్ళు ప్రజల్లో వ్యాప్తి చెందాయి. శివకేశవులని పూజించడం ఆరంభమైంది. మనకి గాథా సప్తశతిలో పశుపతి, రుద్ర, గణపతి, గౌరీ, పార్వతి మొదలైన దేవతల గురించి చెప్పడం జరిగింది. గాథా సప్తశతి శాతవాహనుల కాలంలోని వివిధ దేవతల గురించి చెప్తున్నారు. మొదటి పద్యం వచ్చేసి శివుని పాడడంతో స్టార్ట్ అవుతే చివరి పద్యము పార్వతి పూజతో ఎండ్ అవుతుంది గాథా సప్తశతి. లీలావతి కావ్యంలో సప్త గోదావరం భీమేశ్వర స్వామికి చెందిందని, శైవ తీర్థం అని, అక్కడున్న ఆలయంకు కనక దేవాలయం అని, అలాగే పాశుపత మఠం కూడా ఉన్నట్టుగా పేర్కొన్నది. వాసుదేవుడు ప్రధాన దైవం గల వైష్ణవ మతము శాతవాహన కాలంలోనే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా భాగవత మతం అని చెప్పేసి అంటామండి. ఈ భాగవత మతం అనేది మొదటి కృష్ణుడి కాలంలో దక్షిణ భారతదేశానికి వచ్చింది. భాగవత మతం అనేది మొదటి కృష్ణ కాలంలో దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. గాథా సప్తశతిలో కృష్ణుణ్ణి మధుమదనుడని, దామోదరుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మధుర భక్తికి ప్రతీకగా రాధను భారతీయ వాంగ్మయంలో మొదటిసారిగా ఈ గాథా సప్తశతి పేర్కొన్నది. రాధ అనే క్యారెక్టర్ని మొదటిసారి ఏ బుక్లో ఉందయ్యా అంటే గాథా సప్తశతి. గాథా సప్తశతి అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి వివిధ గ్రంథాలు, అలాగే శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృత భాష. శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృత భాష. శాతవాహనులు
తెలుగుని కూడా ప్రోత్సహించినట్టుగా తెలుస్తూ ఉంది. గాథా సప్తశతిలో 40 వరకు తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. 40 వరకు తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. మనకి ప్రధానంగా అద్దం, అత్త, పొట్ట ఇవన్నీ కూడా. అలాగే మనకు అజంతా చూసినట్లయితే కేవ్ నెంబర్ 9, కేవ్ నెంబర్ 10 శాతవాహన కాలానికి సంబంధించింది. ఇందులో శ్వేత గజజాతకం అనేది మనకు చెప్పబడి ఉంది, పెయింట్ చేయబడి ఉంది. ఇవన్నీ కూడా మనకు శాతవాహనలకు సంబంధించి సమగ్ర సమాచారము. థ్యాంక్ యూ.